హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ టాలీవుడ్ మోస్ట్ ట్రెండీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్, విశ్వంబర విఎఫ్ఎక్స్ వర్క్స్ లో డైరెక్టర్ నాగశ్విన్ ఇంటర్ఫేర్ అయ్యాడనే వార్త రీసెంట్ గా తెగ ట్రెండ్ అవుతోంది. కారణం, ఆ మధ్య రిలీజ్ అయిన విశ్వంబర టీజర్ లో గ్రాఫిక్స్ అస్సలు బాలేవని తెగ ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు మూవీ టీం దాన్ని సరిచేసే పనిలోనే ఉంది. ఈ కారణంగానే సంక్రాంతికి రావాల్సిన విశ్వంబర పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు ఈ విఎఫ్ఎక్స్ వర్క్స్ లో కల్కి డైరెక్టర్ నాగశ్విన్ హెల్ప్ తీసుకుంటున్నారని న్యూస్ వైరల్ అవుతోంది. కల్కి సినిమాలో అడ్వాన్స్డ్ ఫీచర్ ని చాలా విజువల్ వండర్ గా చూపించాడు. సో తనకున్న విఎఫ్ఎక్స్ నాలెడ్జ్ విశ్వంబరకు కూడా యూస్ అవుతుందని మూవీ టీం నాగశ్విన్ హెల్ప్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అండ్ నెక్స్ట్ అప్డేట్, SSMB 29 మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుందన్న విషయంపై రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్ గా రాజమౌళి, కీరవాణి, ప్రియాంక చోప్రా ఈ ముగ్గురు దిగిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సో ఈ ఫోటోతో SSMB 29 లో ప్రియాంక చోప్రానే హీరోయిన్ అని అఫీషియల్ క్లారిటీ వచ్చినట్టే. రాజమౌళి సినిమాని ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా గ్లోబల్ రేంజ్ కాన్సెప్ట్ తో గ్లోబల్ వైడ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకు ప్రియాంక చోప్రాకి ఉన్న హాలీవుడ్ ఇమేజ్ కూడా యూస్ అవుతుందని తననే హీరోయిన్ గా తీసుకున్నాడు. అండ్ ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతుందని తెలుస్తుంది. అండ్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పై రాజమౌళి ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ విషయంపై రాజమౌళి ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి. ఇక నెక్స్ట్ అప్డేట్, బాలయ్య డాకు మహారాజ్ రిలీజ్ తర్వాత అఖండ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అండ్ ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేనితో ఒక సినిమా చేయబోతున్నాడు. ఆల్రెడీ ఇద్దరి కాంబినేషన్ లో వీరసింహారెడ్డి సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ కు తమనిచ్చిన సాంగ్స్ అండ్ BGM కూడా బాగా ప్లస్ అయింది. కానీ గోపిచంద్ మలినేని నెక్స్ట్ బాలయ్యతో చేయబోయే సినిమాకు తమన్ని కాదని అనిరుద్ధిని తీసుకుంటున్నాడు. బాలయ్య సినిమాలకు అఖండ నుంచి డాకు మహారాజ్ వరకు తమనే మ్యూజిక్ అందించాడు. అండ్ ఇప్పుడు అఖండ 2 కి కూడా తమనే మ్యూజిక్ అందిస్తున్నాడు. అండ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని సినిమాలకు కూడా బలుపు, క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలకు తమనే మ్యూజిక్ అందించాడు. ఇప్పుడు జస్ట్ ఫర్ ఏ చేంజ్ అన్నట్టుగా తమన్ని కాదని అనిరుద్ధిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటున్నాడు. బాలయ్య సినిమాలకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ కు ఇంప్రెస్ అయిన బాలయ్య ఫ్యాన్స్ SS తమన్ ను నందమూరి తమన్ గా మార్చేశారు. అండ్ డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్ లో బాలయ్య తమన్ ని ముద్దు పెట్టుకుని మరి నువ్వు నందమూరి తమన్ కాదు NBK తమన్ అంటూ తమన్ ని పొగిడేశాడు. మరి బాలయ్య ఇంత ఇష్టపడ్డ తమన్ ను గోపిచంద్ మలినేని తన సినిమా కోసం దూరం చేయగలడా అంటే ఎస్, చేయగలడు. ఎందుకంటే డైరెక్టర్ మాటను బాలయ్య కాదన్నాడు. మరి ఇన్నాళ్ళు తమన్ మ్యూజిక్ తో హిట్స్ కొట్టిన బాలయ్య నెక్స్ట్ అనిరుద్ మ్యూజిక్ లో ఎలా హెల్వేట్ అవుతాడో, ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి. సో ఫ్రెండ్స్, బాలయ్య సినిమాకు అనిరుద్ మ్యూజిక్ పై మీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫైనలీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.